Good morning. Welcome to GK House. This is Mahip already, yours current affairs mentor. సో ఈరోజు మనం కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనం కొన్ని క్వశ్చన్స్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈరోజు ఎపిసోడ్ 2కి స్వాగతం. సో ఎవరైతే ఏపీ డిఎస్సి అండ్ తెలంగాణ రాబోయే డిఎస్సి ఉందో వాళ్ళు కరెంట్ అఫైర్స్ జీకే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కాకుండా ఇంకా ఫుల్ కోర్స్ కనుక కావాలనుకుంటే మీకు జీకే హౌస్ అనే యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక ఇంగ్లీష్ మీడియం వాళ్ళకైతే 499 విత్ పీడిఎఫ్తో సహా లభిస్తుంది. అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఎవరైనా కావాలనుకుంటే మాత్రం దానిలో మీకు 299కి లైఫ్ టైం వ్యాలిడిటీ స్టడీ జీకే కోర్స్ అవైలబుల్గా ఉంది. నౌ మనం క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తుండని అండ్ నేను 4 ఆప్షన్స్ సంబంధించిన సమాచారం మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. 2024 అక్టోబర్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటించిన 3 ఆఫ్రికా దేశాలలో లేని దానిని గుర్తించండి. లేని దాని రీసెంట్గా 2024 అక్టోబర్లో మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఎవరైతే ఉన్నారో ఆమె 3 దేశాలు సందర్శించారు. ఆ 3 కూడా ఆఫ్రికా దేశాలే. దానిలో లేని దేశం గుర్తించడానికి 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ వన్ మౌరిటేనియా, సెకండ్ వన్ మలావి, అండ్ థర్డ్ వన్ ఆల్జీరియా, ఫోర్త్ వన్ కెమెరూన్. ఈ 4 కూడా ఆఫ్రికా దేశాలే. మేబీ 4గిట్లో ఒకటి కనుక ఆఫ్రికాది కాకపోయి ఉండుంటే మీకు ఈజీ అయ్యేది క్వశ్చన్ ఆప్షన్ సెలెక్ట్ చేయడం. 4 ఆఫ్రికా ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేస్తేనే ఇది కరెక్ట్ అవుతుంది. మీ ఆప్షన్ మీరు లైవ్ నడుస్తుంది కాబట్టి దానిలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ ఉండండి. ఫస్ట్ వన్ నేను ఒక్కొక్క దేశం సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వస్తాను, ఆ తర్వాత మిగతా చూద్దాం. ఇక్కడ మౌరిటేనియా, ఈ 4 ఆఫ్రికా దేశాలకు కూడా క్యాపిటల్స్ నేను చెప్పుకుంటూ వస్తాను. ఫస్ట్ వన్ మౌరిటేనియా. మౌరిటేనియా క్యాపిటల్ వచ్చేసి నౌక్చోత్. అండ్ మలావి క్యాపిటల్ వచ్చేసి లిలాంగ్వే. అండ్ ఆల్జీరియా క్యాపిటల్ వచ్చేసి ఆల్జీర్స్. అండ్ కెమెరూన్ క్యాపిటల్ వచ్చేసి యావుండే. ఇవన్నీ కూడా ఈ 4 దేశాల రాజధానులు. ఇక స్పెషాలిటీస్ కనుక చెప్పుకుంటూ వస్తే ఆల్జీరియా ఆఫ్రికాలోనే పెద్ద దేశం. ఏది విస్తీర్ణ పరంగా, ఆఫ్రికాలో విస్తీర్ణ పరంగా చాలా పెద్ద దేశం. యాక్చువల్లీ బిఫోర్ 2009 ఆఫ్రికాలో పెద్ద దేశం ఏంటంటే సూడాన్. కానీ 2009లో సూడాన్ 2 ముక్కలు అయిపోయింది. ఎప్పుడైతే సూడాన్, దక్షిణ సూడాన్ అనే 2 దేశాలకు విడిపోయిందో అప్పుడు 2వ స్థానంలో ఉన్న ఆల్జీరియా ఫస్ట్ ప్లేస్కి వచ్చింది. ఇప్పుడు ఆఫ్రికాలో అతిపెద్ద దేశం ఆల్జీరియా. 2వ దేశం వచ్చేసి కాంగో అన్నమాట. ఓకేనా, సరే. అండ్ ఇంకా అనదర్ స్పెషాలిటీ కనుక తీసుకుంటే కెమెరూన్ ఏదైతే ఉందో రీసెంట్గా వార్తల్లో ఉంది. అంటే రీసెంట్గా మనకు WHO ఏదైతే ఉందో, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో కెమెరూన్కి ఒక స్పెషల్ రికగ్నిషన్ ఇచ్చింది. అదేంటంటే బిలో 5 years, అంటే 5 సంవత్సరాల లోపు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మలేరియా వ్యాక్సిన్ ఇస్తున్నటువంటి వరల్డ్లోనే ఫస్ట్ కంట్రీ ఏదైతే ఉందో దట్ ఈస్ కెమెరూన్. ఇప్పుడు ఇక్కడ మీకు 3 రకాల కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఫస్ట్ అసలు మలేరియా అంటే ఏంటి అండ్ దాని డీటెయిల్స్ తెలుసుకోవాలి. రెండోది WHO గురించి తెలుసుకోవాలి. అండ్ మూడోది WHO ఇటీవల ఏ దేశాలను వ్యాధిరహిత దేశాలుగా ప్రకటించిందో తెలుసుకోవాలి. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం దానికి సంబంధించిన ఆన్సర్కి వెళ్దాం. అప్పటికి లేట్ అవుతుందని మీరు చాలా మంది అనుకుంటారు కాబట్టి దీనిలో ఆన్సర్ ఏంటి అంటే కెమెరూన్ అనమాట. కెమెరూన్ అంటే ద్రౌపది ముర్ము గారు మనకు వచ్చేసి మొత్తం 3 దేశాలు సందర్శించారు. ఆ 3 దేశాల్లో లేనిది కెమెరూన్. అంటే ఉన్నవేంటి మౌరిటేనియా అండ్ మలావి అండ్ ఆల్జీరియా. యాక్చువల్గా ఈ పర్యటన మనకు 2024 అక్టోబర్ 13 నుంచి 19వ తేదీ వరకు జరిగిందనమాట. ఓకేనా, ఈ 7 రోజుల పర్యటనలో ప్రధాని గారు మౌరిటేనియా, మలావి, ఆల్జీరియా 3 దేశాలు సందర్శించారు. ఇప్పుడు మనం దీనికి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తీసుకుంటుందాం. దీనికి సంబంధించిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కనుక తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను WHO గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. WHO గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఇక్కడ ఒక 10-15 కరెంట్ అఫైర్స్ మనకు వస్తాయి. ఎందుకంటే WHO కొన్ని దేశాలను మలేరియా రహిత దేశాలుగా ప్రకటించింది. అండ్ కొన్ని దేశాలను వచ్చేసి తల్లి నుంచి బిడ్డకు HIV వ్యాప్తిని అరికట్టిన దేశంగా ప్రకటించింది.
ఇంకొకటి వచ్చేసి రీసెంట్ గా లెప్రసీ ఫ్రీ కంట్రీగా ప్రకటించింది. ఇవన్నీ 2024 జనవరి నుంచి ఇప్పటిదాకా కరెంట్ అఫైర్స్ అన్నమాట. సో 2 minutes మీరు లైవ్ లో ఉంటూనే ఉండండి, మీకు అద్భుతమైన సమాచారం ఇక్కడ వస్తుంది. సో యాక్చువల్గా WHO మీన్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో దీన్నే మనం ఏమంటున్నామంటే సో ప్రపంచ ఆరోగ్య సంస్థ అని అంటున్నాం. సో దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి జెనీవాలో ఉంది. అండ్ జెనీవా వన్ ఆఫ్ ద సిటీ ఇన్ స్విట్జర్లాండ్, నాట్ క్యాపిటల్. ఇది స్విట్జర్లాండ్లో ఉన్న ఒక సో నగరం మాత్రమే, ఓకేనా, నాట్ క్యాపిటల్. సో స్విట్జర్లాండ్ క్యాపిటల్ ఏంటంటే బెర్న్ అన్నమాట. సో చాలా మంది స్విట్జర్లాండ్ క్యాపిటలే సో జెనీవా అనుకుంటారు, కాదు. ఇక జెనీవాలో మనకు అనేక సంస్థలు ఉన్నాయి. ఫస్ట్ వన్ ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. అండ్ సెకండ్ వన్ వచ్చి WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అండ్ WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ప్రపంచ వాణిజ్య సంస్థ. అండ్ UNHRC అంటే యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అంటే ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి. అండ్ UNHCR అంటే యునైటెడ్ నేషన్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్ అంటే ఐక్యరాజ్య సమితి శరణార్థుల కమిషన్. సో ఇవన్నీ హెడ్ క్వార్టర్స్ కూడా జెనీవాలోనే ఉండడం జరిగింది. అండ్ ప్రస్తుతం మనం చదువుకున్న WTO ఏదైతే ఉందో, సో WTO డైరెక్టర్ జనరల్గా మనకి టెడ్రాస్ అదానం గాబ్రియోసెస్. సో టెడ్రాస్ అదానం గాబ్రియోసెస్ సో రీసెంట్గా మళ్ళీ WHO డైరెక్టర్ జనరల్గా ఎంపిక అవడం జరిగింది. వాట్ ఈస్ ద మేజర్ రోల్? అసలు WHO ఏ దేశాలలో ఏ వ్యాధులు రాకుండా ఇటీవల అరికట్టింది. WHO మేజర్ పర్పస్ ఏంటి? ప్రపంచవ్యాప్తంగా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆరోగ్య సంబంధమైన మౌలిక సదుపాయాలు పెంపొందించడం, అండ్ రకరకాల దేశాలను పట్టి పీడిస్తున్న దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టడం. సో ఇదే కదా WHO చేసేది. అసలు ఈ మధ్యలో WHO ఏ దేశాలలో ఏ వ్యాధులు నిర్మూలించినట్టు ప్రకటించి అంటే, సో ఫస్ట్ వన్ తీసుకుందాం. 2024లో మనకు 2 దేశాలను మలేరియా రహిత దేశాలుగా ప్రకటించడం జరిగింది. 2 దేశాలను మలేరియా రహిత దేశాలుగా ప్రకటించి. సో ఏ దేశాలను? సో 2024 జనవరిలో తీసుకుంటే మనకి క్యాబో వర్దే అనే దేశాన్ని మలేరియా రహిత దేశంగా ప్రకటించడం జరిగింది. అండ్ ఇక అక్టోబర్లో కనుక తీసుకుంటే మనకు ఈజిప్ట్ దేశాన్ని కూడా మలేరియా రహిత దేశంగా ప్రకటించడం జరిగింది. సో ఈజిప్ట్ మీకు అందరికి తెలుసు, ఇది ఆఫ్రికా దేశం. సో ఈజిప్ట్ రాజధాని వచ్చేసి ఏంటంటే సో మనకు కైరో, ఈజిప్ట్ రాజధాని కైరో. మన ఈజిప్ట్ని ఏమంటామంటే గిఫ్ట్ ఆఫ్ ద నైలు అంటాం, అంటే నైలు నది వరప్రసాదంగా దీన్ని పిలుస్తూ ఉంటాం. సో ఇక మనం మలేరియా మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. సో మలేరియా వచ్చేసి ఏంటంటే ఇది ఒక ప్రోటోజోవా వ్యాధి. ఇది దోమ వల్ల రాదు, దోమ వల్ల వ్యాప్తి చెందుతుంది. చాలా మంది మలేరియా దేని వల్ల సంక్రమిస్తుంది అనగానే దోమ అంటారు. దోమ వల్ల సంక్రమించదు, వ్యాప్తి చెందుతుంది. ఇట్స్ నాట్ కాజ్డ్ బై మస్కిటో, ఇట్స్ కాజ్డ్ బై ఎ ప్రోటోజోవా. సో ప్రోటోజోవా వ్యాధి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 2016లో తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది. సో సింపుల్గా ఇచ్చాడు. ఇటీవల WHO భారత్ను యాజ్ రహిత దేశంగా ప్రకటించింది. ఈ యాజ్ అనేది ఏ వ్యాధి? అది బ్యాక్టీరియా వ్యాధ, వైరస్ వ్యాధ, ఫంగస్ వ్యాధ, ప్రోటోజోవా వ్యాధ అని అడిగాడు. సింపుల్గా అదొక బ్యాక్టీరియల్ డిసీజ్. ఫస్ట్ అసలు ఒక వ్యాధి రాగానే సో అది ఏ డేట్ నాడు ఇవన్నీ కాదు, ఫస్ట్ అసలు దేని వల్ల వస్తుంది, దట్ ఈస్ ద కామన్ సెన్స్, ప్రైమరీ సెన్స్ అన్నమాట. ఓకేనా? సో దే ప్రోటోజోవా వల్ల వస్తుంది అంటే మనకు ప్లాస్మోడియం అనే ప్రోటోజోవా వలన వస్తుంది. ప్లాస్మోడియంలో మనకు 4 రకాలు ఉన్నాయి. ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిఫారం, అండ్ ప్లాస్మోడియం ఓవేల్, అండ్ ప్లాస్మోడియం మలేరియే. సో ఇలా 4 జాతులు ఉన్నాయి. ఈ 4 జాతుల వలన వస్తుంది. కానీ ఈ 4 జాతుల్లో ఏదైతే సో ప్లాస్మోడియం ఫాల్సిఫారం ఉందో, ప్లాస్మోడియం ఫాల్సిఫారం, సో 70% ఆఫ్ కేసెస్ ఇన్ ఏషియా అంటే ఆసియా ఖండంలో 70% కేసులు ఓన్లీ ప్లాస్మోడియం ఫాల్సిఫారం వల్లనే వస్తాయి. ఈ ప్లాస్మోడియం వల్ల వచ్చిన వ్యాధి ఆడ అనాఫిలిస్ దోమ వలన సో వ్యాప్తి చెందుతుంది. ఆడ అనాఫిలస్ వలన సో ఇది వ్యాప్తి చెందుతుంది అంటే ట్రాన్స్మిట్ అవుతుంది. ఆడ అనాఫిలిస్ దోమ వలన వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఈ ఆడ అనాఫిలస్ దోమ వలన వ్యాప్తి చెందుతుందని సో ఫస్ట్ టైం 1897 ఆగస్టు 20వ తారీఖున సర్ రోనాల్డ్ రాస్ కనుగొన్నాడు. సో దోమ నోటి లోపల ఆడ అనాఫిలిస్ దోమ నోటి లోపల ఈ ప్లాస్మోడియంని కనుగొన్నాడు. దాని లోపల ప్లాస్మోడియం ఉందంటే అర్థం ఏంది? సో దానివల్లనే సంక్రమిస్తుంది అన్నట్టు కదా.
సో అందుకని ఈయనకు 1902లో మెడిసిన్లో నోబెల్ రావడం జరిగింది. అండ్ ఈ కనుగొన్నది ఆగస్టు 20 కాబట్టి దాన్ని మనం ఏమంటామంటే వరల్డ్ మస్కిటో డే అంటాం. అంటే దోమల వల్ల వ్యాప్తి చెందుతుంది కనుగొన్నది ఆ రోజు కాబట్టి దాన్ని వరల్డ్ మస్కిటో డే అంటాం. ఇక మలేరియా డే ఎప్పుడంటే సో మనకు మలేరియా ఎరాడికేషన్ డే, సో మలేరియా నివారణ దినం వచ్చేసి ఏప్రిల్ 25. సో ఇది సో దీనిలో కరెంట్ అఫైర్స్ ఉంది, స్ట్రాటజీకే ఉంది. సో ఇది ప్రాపర్ ఇన్ఫర్మేషన్, దీన్ని జాగ్రత్తగా సో నోట్ చేసుకోండి. సో అండ్ ఇవన్నీ కూడా మీకు పీపీటీస్, నేను రాసిన పీపీటీస్ అన్ని షేర్ చేస్తాను. సో మీరేం చేస్తారంటే సో 8897 అండ్ 115588 ఏ నెంబర్ అయితే ఉందో ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ అని పెట్టండి. సో దానికి ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాం, దాన్ని మిమ్మల్ని యాడ్ చేస్తారు. సో రోజు మీకు లింక్ అండ్ యూట్యూబ్ లింక్తో పాటు అండ్ ఈ పీపీటీస్ అండ్ ఇంకా ఎక్స్ట్రా కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉంటే మీరు దానిలో యాడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఇక తర్వాత వచ్చేసి సో మలేరియా గురించి అయిపోయింది కదా. ఇటీవల WHO ఒక దేశాన్ని కుష్టి వ్యాధి రహిత దేశంగా గుర్తించడం జరిగింది. కుష్టి వ్యాధి రహిత దేశంగా గుర్తించడం జరిగింది. అసలు కుష్టి వ్యాధి దేంతో వస్తుంది అంటే దీన్నే మనం లెప్రసీ అని పిలుస్తున్నాం. లెప్రసీ మనకు మైకోబ్యాక్టీరియం ఏదైతే ఉందో ఈ మైకోబ్యాక్టీరియంతో 2 రకాల వ్యాధులు వస్తాయి. ఒకటి మైకోబ్యాక్టీరియం ట్యూబరిక్లోసిస్. సో ట్యూబరిక్లోసిస్ సో దీనివల్ల వచ్చే వ్యాధి ఏంటంటే టీబీ. ఇంకొకటి మైకోబ్యాక్టీరియం లెప్రై. సో దీనివల్ల వచ్చేది ఏంటంటే లెప్రసీ. లెప్రసీ అంటే కుష్టు. సో టీబీ అంటే దీనికి క్షయ అంటున్నాం అండ్ లెప్రసీ అంటే దీన్ని కుష్టు అంటున్నాం. మనం జనవరి 30ని వరల్డ్ లెప్రసీ డేగా పాటిస్తాం. సో జనవరి 30ని మనం వరల్డ్ లెప్రసీ డేగా పాటిస్తాం అండ్ మార్చి 24ను సో మనం టీబీ డేగా పాటించడం జరుగుతుంది. మరి రీసెంట్గా లెప్రసీ భారత్లో ఉందా? సో భారత్లో ఈ వ్యాధి ఉంది. కేంద్ర ప్రభుత్వం రీసెంట్గా LCDC2 అనే ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఇక్కడ LCDC2 అంటే ఏంటంటే సో లెప్రసీ కంట్రోల్ డిటెక్షన్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్. లెప్రసీ కంట్రోల్ డిటెక్షన్ సో క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్. సో దీన్ని LCDC2 అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో మరి ఇటీవల ఏ దేశాన్ని లెప్రసీ ఫ్రీగా ప్రకటించింది? లెప్రసీ ఫ్రీ అంటే లెప్రసీ ఫ్రీగా వస్తుందని కాదు. సో లెప్రసీ రహిత దేశంగా దేన్ని ప్రకటించింది అంటే సో మనకు వచ్చేసి జోర్డాన్. సో జోర్డాన్ ఇది ఆసియా దేశం, ఇజ్రాయెల్ దగ్గర ఉంటుంది. అండ్ జోర్డాన్ క్యాపిటల్ వచ్చేసి ఏంటి అంటే జోర్డాన్ క్యాపిటల్ వచ్చేసి అమ్మాన్. ఓకేనా? సో జస్ట్ ఇప్పటిదాకా మనం 1 క్వశ్చన్ మాత్రం డిస్కస్ చేశాం, కానీ మీకు ఒక 10 కరెంట్ అఫైర్స్ ఇక్కడ కవర్ అయినాయి, 10 స్ట్రాటజీకి కవర్ అయినాయి. సో మీరు ఎవరైనా ఫుల్ కోర్స్ జాయిన్ కావాలనుకుంటే తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం 2 అవైలబుల్గా ఉన్నాయి. విత్ పీడిఎఫ్తో సహా ఇస్తాం మీకు. యాప్లో ప్లే స్టోర్లో జీకే హౌస్ ఎగ్జామ్స్ అని 2 యాప్లు ఉంటాయి. ఓన్లీ మీరు జీకే హౌస్ మాత్రమే సో డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్. ఈ క్రింది దేశాలు రాజధానులలో తప్పు జతను గుర్తించండి. సో త్వరలో మనకి ఇంకొక 3-4 మంత్స్లో ఏపీలో డిఎస్సి ఎగ్జామ్ జరగబోతుంది కాబట్టి వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ క్వశ్చన్. అండ్ తెలంగాణ డిఎస్సి, SSC, RR1 లాంటి ఎగ్జామ్స్లో కూడా బేసిక్ క్వశ్చన్. మీకు 4 దేశాలు ఇచ్చాను. ఈ 4 దేశాలలో ఏది అయితే ఉందో దానిలో తప్పు జత ఒకటి ఉంది, దాన్ని గుర్తించండి అని అంటున్నా. సో ఏంటి? అర్జెంటీనా. ఇటు దిక్కున్నదేమో దేశం, ఇటు దిక్కున్నదో క్యాపిటల్. సో అర్జెంటీనా దేశం క్యాపిటల్ బ్యూనస్ ఎయిర్స్. ఇథియోపియా దేశం క్యాపిటల్ లిలాంగ్వే. అండ్ ఫిన్లాండ్ దేశం క్యాపిటల్ హెల్సింకి. కిర్గిజిస్తాన్ సో దాని బిష్కెక్. సో ఏంటి ఏది తప్పు జతగా గుర్తించబడింది? సో నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో ఫస్ట్ నేను అర్జెంటీనా తీసుకుంటున్నాను. సో అర్జెంటీనా ఇది ఏంటంటే సౌత్ అమెరికా దేశం. సో ఒక దేశం చూడగానే మీరు అది ఏ ఖండంలోది కూడా గుర్తుపట్టగలగాలి. అప్పుడు చాలా దగ్గర కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా దేశం. సో అర్జెంటీనా క్యాపిటల్ వచ్చేసి సో బ్యూనస్ ఎయిర్స్. సో అంటే ఇక్కడ అర్జెంటీనా తప్పు కాదు, బ్యూనస్ ఎయిర్స్. సో అర్జెంటీనా ప్రెసిడెంట్ మొన్న లాస్ట్ నవంబర్లో వచ్చాడు, 2023 నవంబర్లో. ఆయన వచ్చేసి జేవియర్ మిలీ. యాక్చువల్గా ఈ దేశం ఇటీవల బ్రిక్స్లో సభ్యత్వాన్ని ఆఫర్ చేసి తిరస్కరించింది. మనకు 2023 బ్రిక్స్ సదస్సు
సో సౌత్ ఆఫ్రికాలో జరిగింది. సో సౌత్ ఆఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్లో జరిగింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆల్రెడీ బ్రిక్స్ అంటే ఎన్ని దేశాలు ఉన్నాయి? సో బ్రిక్స్ అంటే బి అంటే బ్రెజిల్ 5 దేశాలు ఉన్నాయి, అండ్ ఆర్ అంటే రష్యా, అండ్ ఐ అంటే ఇండియా, అండ్ సి అంటే చైనా, అండ్ ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా. ఓకేనా, మొత్తం 5 దేశాలు ఉన్నాయి. వీళ్ళు ఏం చేశారు 2023 సదస్సులో, త్వరలో 2024 జనవరి 1 రాబోతుంది కదా, మీరు చేరండి అని ఏ దేశాలకు ఇన్వైట్ చేశారంటే, ఆల్రెడీ 5 దేశాలు ఉన్నాయి కదా. సో ఏ దేశాలకు ఇన్వైట్ చేశారంటే అర్జెంటీనాని ఇన్వైట్ చేశారు, అర్జెంటీనా. అండ్ రెండోది సౌదీ అరేబియాని ఇన్వైట్ చేశారు, సౌదీ అరేబియా. అండ్ మూడోది వచ్చేసి ఇరాన్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఈజిప్ట్, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇథియోపియా, అండ్ సో నెక్స్ట్ వన్ సిక్స్ వన్ వచ్చేసి ఆరో దేశం వచ్చేసి మనకు యుఏఈ. ఈ ఆరుని ఇన్వైట్ చేశారు. కానీ అర్జెంటీనా అప్పుడు సదస్సు జరిగినప్పుడు 2023లో సదస్సు జరిగినప్పుడు వాళ్ళ అధ్యక్షుడు ఆల్బర్టో ఫెర్నాండెస్ ఆయన ఒప్పుకున్నాడు. కానీ మధ్యలో జనవరి 1 వచ్చేటప్పటికే, అంటే మీటింగ్ జరిగింది ఎప్పుడు ఆగస్టు, ఈ జనవరి 1 వచ్చేటప్పటికి అధ్యక్షుడు మారారు. సో కొత్త అధ్యక్షుడిగా మన ఎవరు వచ్చారంటే సో జేవియర్ మిలే వచ్చాడు. ఈయన ఏం చేశాడు, మేము చేరం అని రిజెక్ట్ చేసి పడేశాడు. సౌదీ అరేబియా వాళ్ళు ఇంకా పెండింగ్లో ఉంచారు, పెండింగ్లో. ఈ మిగతా దేశాలు మాత్రం జాయిన్ అయినాయి. అంటే ఇప్పుడు 2024 జనవరి 1న బ్రిక్స్లో చేరిన దేశాలు ఏంటి? ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ. ఇప్పటికే బ్రిక్స్లో ఎన్ని దేశాలు ఉన్నాయి? 5 ఉన్నాయి. కొత్తగా చేరినవి 4 ఉన్నాయి. ఇప్పుడు మొత్తం దేశాలు 9. ఇది మీకు 2024 ఫిబ్రవరిలో జరిగిన ఏపీ గ్రూప్ 2 క్వశ్చన్. సో చాలా మంది సౌదీ అరేబియా చేరింది అంటున్నారు, జస్ట్ పెండింగ్ లో మాత్రం ఉంది. సో ఇది 2024 సదస్సు ఎక్కడ జరిగింది అంటే మనకు కజాన్ అనే నగరంలో జరిగింది. సో కజాన్ వచ్చి రష్యాలో మనతో పాటు అన్నమాట. సో జస్ట్ సరదాగా ఈ దేశాలకు రాజధానులు చెప్పండి ఒకసారి. అర్జెంటీనా క్యాపిటల్ ఏంటి? బ్యూనస్ ఐర్స్. సౌదీ అరేబియా క్యాపిటల్ ఏంటి? రియాద్. ఇరాన్ రాజధాని ఏంటి? టెహరాన్. ఈజిప్ట్ రాజధాని ఏంటి? కైరో. అండ్ ఇథియోపియా రాజధాని ఏంటి? అడిస్ అబాబా. అండ్ యుఏఈ రాజధాని ఏంటి? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అబుదాబి. ఇప్పుడు ఇథియోపియా ఎక్కడ వచ్చిందా లేదా? ఇప్పుడు ఇథియోపియా రాజధాని ఏమన్నా ఇక్కడ? లీలాంగ్వే అన్న. ఇథియోపియా రాజధాని లీలాంగ్వే కాదు, అడిస్ అబాబా. సో ఇప్పుడు సరికానిది గుర్తించండి అన్నాం. అంటే మిగతావన్నీ కరెక్టే కదా. ఫిన్లాండ్, హెల్సింకి. ఈ ఫిన్లాండ్ మన ల్యాండ్ ఆఫ్ 1000 లీగ్స్ అంట. ఒకప్పుడు నోకియో ఫోన్ జన్మస్థానం అక్కడే. అండ్ కిర్గిజిస్తాన్ రాజధాని ఏంటంటే బిష్కెక్. సో ఫిన్లాండ్ వచ్చి యూరప్ దేశం, అండ్ తర్వాత కిర్గిజిస్తాన్ వచ్చి ఏషియా దేశం, అండ్ ఇథియోపియా వచ్చేసి ఏంటంటే ఇది ఆఫ్రికా దేశం. ఇథియోపియా ఆఫ్రికా దేశం. ఓకేనా. ఇక ఇథియోపియా వచ్చింది కాబట్టి దీని గురించి ఒక ఎక్స్ట్రా సమాచారాన్ని ఇక్కడ ఇవ్వాలనుకుంటున్నాను, జాగ్రత్త. సో ఇథియోపియా ఏ ఖండానికి చెందిన దేశం? సో ఇథియోపియా వచ్చేసి ఆఫ్రికా దేశం. ఓకేనా. అండ్ దీని క్యాపిటల్ ఏంటి? రాజధాని అడిస్ అబాబా. రాజధాని అడిస్ అబాబా. సో ఈ అడిస్ అబాబాలో మనకి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే మనకు ఆఫ్రికన్ యూనియన్ ప్రధాన కార్యాలయం, అంటే ఆఫ్రికా దేశాల యూనియన్, ఆఫ్రికన్ యూనియన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే సో అడిస్ అబాబాలోనే ఉంది. మొత్తం ఈ యూనియన్లో సభ్య దేశాలు వచ్చేసి 55 ఉన్నాయి. కానీ 55లో సో 5 సస్పెన్షన్లో ఉన్నాయి. 5 ప్రస్తుతం సస్పెన్షన్లో ఉండడం జరిగింది. ఇక దీని ప్రెసిడెంట్ వచ్చేసి ప్రస్తుతం మనకు మహమ్మద్ ఔద్ గజనీ కాదు, గజౌని. ఈయన ఉన్నాడు. ఈయన ఆల్రెడీ మౌరిటేనియా దేశానికి అధ్యక్షుడు. అంటే ఈ 55 దేశాల అధ్యక్షులు ఉంటారు కదా, వాళ్ళలో ఎవరెవరు ఆఫ్రికన్ యూనియన్కి అధ్యక్షులు అవుతారు. అంటే కంపల్సరీ ఆఫ్రికన్ యూనియన్ ప్రెసిడెంట్ ఏదో ఒక దేశానికి అధ్యక్షుడై ఉండాలి కదా. సో ప్రస్తుతం మౌరిటేనియా దేశ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మహమ్మద్ ఔద్ గజౌని అనేవాడే ఆఫ్రికా యూనియన్కి అధ్యక్షుడు ఉన్నాడు. సో ఆఫ్రికన్ యూనియన్ వచ్చేసి మనకు 1963లో ఏర్పడింది. సో ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్కి వెళ్దాం. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఫిన్లాండ్ గురించి తీసుకొని కొంత స్ట్రాటజీకి మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఇక్కడ. సో ఏంటి అసలు, సో ఫిన్లాండ్కి సంబంధించి స్ట్రాటజీకి ఏంటి? ఫిన్లాండ్ గురించి మాకు తెలుసు కదా. సో ఫిన్లాండ్, సో ఇది ఒక యూరప్ దేశం. ఫిన్లాండ్ ఒక యూరప్ దేశం. ఇక్కడ 1952లో ఫిన్లాండ్ రాజధాని హెల్సింకి ఉంది కదా, అక్కడ ఒలింపిక్స్ జరిగినాయి. ఈ ఒలింపిక్స్లో బాషా కే జాదవ్ అనేవాడికి రెజ్లింగ్లో కాంస్య పథకం వచ్చింది.
స్పెషాలిటీ ఏంటంటే ఒలింపిక్స్లో పథకం పొందిన మొదటి భారతీయుడు ఏ రకంగానైనా సరే. సో ఒలింపిక్స్లో పథకం పొందిన, సో అంతకుముందు 1900 సంవత్సరంలో మనకు ప్యారిస్ ఒలింపిక్స్లో ఒక రజత పథకం వచ్చింది. కానీ నార్మన్ ఫ్రిచర్డ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆంగ్లేయుడు అనమాట. అంటే మన భారత్ తరఫున పాల్గొన్నాడు కానీ ఆంగ్లేయుడు. అంటే భారత్కు వచ్చిన మొదటి పథకం అది, కానీ భారతీయుడు కాదు. సో ఒలింపిక్స్లో పథకం పొందిన మొదటి భారతీయుడు, ఒలింపిక్స్లో పథకం పొందిన మొదటి భారతీయుడు సో ఎవరైతే ఉన్నారో సో ఆయనే ఇక్కడే వచ్చు. ఇక ఫిన్లాండ్ని ఏమంటామంటే మనం ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్ అంటాం. సో అంటే 1000 సరస్సుల నగరం, ల్యాండ్ ఆఫ్ 1000 లేక్స్, 1000 సరస్సుల నగరం అంటాం. అండ్ నోకియా జన్మస్థలం, ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించిన నోకియా ఫోన్ జన్మస్థలం కూడా సో ఫిన్లాండే. ఇక ఇతర ఫోన్ తీసుకున్నారనుకోండి, యాపిల్ లేదా ఐఫోన్ కనుక తీసుకున్నారనుకోండి అది యుఎస్ఏకు చెందింది. అరే శాంసంగ్ కనుక తీసుకున్నారనుకోండి అది సౌత్ కొరియా, దక్షిణ కొరియాకు చెందింది, సౌత్ కొరియా. అండ్ అలాగే మనకి బ్లాక్బెర్రీ కనుక తీసుకున్నారనుకోండి, బ్లాక్బెర్రీ కెనడాకు చెందింది, ఇప్పుడు బ్యాన్ అయింది అనుకోండి. అండ్ ఇక ఒప్పో అండ్ తర్వాత వివో అండ్ జియోమి అనదు షావోమి అనాలి, షావోమి. అండ్ సో మనకి సో ఇవన్నీ కూడా చైనాకు చెందినవి. అండ్ ఇండియాకి ఏంటంటే మైక్రోమాక్స్ అండ్ కార్బన్ ఏవైతే ఉన్నాయో ఇవి ఇండియాకి చెందినవి. ఓకేనా. సో నౌ ఇప్పుడు మనం వేరే క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్కి వెళ్దాం. సో వేరే క్వశ్చన్ వచ్చేసి ప్రపంచంలో అతి పొడవైన దేశం యొక్క రాజధాని, ప్రపంచంలో అతి పొడవైన దేశం యొక్క రాజధాని. ఇక్కడ 4 ఇచ్చాడు, ఈ 4 కూడా రాజధాని నగరాలే, ఈ 4 కూడా రాజధాని నగరాలే. అంటే ఫస్ట్ నీకు ప్రపంచంలో అతి పొడవైన దేశం ఏంటో తెలియాలి. సో తెలిస్తే అప్పుడు దీనికి సంబంధించిన రాజధాని ఏంటని మీరు గుర్తుపట్టగలుగుతారు, అంతే కదా. సరే, ఫస్ట్ ఈ 4 కూడా దేనికి రాజధానిలో చెప్తాను. శాంటియాగో, ఇది చిలీ దేశ రాజధాని, చిలీ దేశానికి రాజధాని శాంటియాగో. లాపాజ్, ఇది ప్రపంచంలోని ఎత్తైన దేశం బొలీవియా, సో బొలీవియా రాజధాని లాపాజ్. పరమారిబో, ఇది సూరినామ్ దేశానికి రాజధాని, సూరినామ్ దేశానికి రాజధాని. ఈ 3 కూడా దక్షిణ అమెరికా దేశాలు, అంటే సౌత్ అమెరికా దేశాలు 3 కూడా. ఇక్కడ నైరోబి ఏదైతే ఉందో కెన్యా రాజధాని, సో నైరోబి కెన్యా రాజధాని. ఈ నైరోబి మాత్రం ఏంటంటే ఆఫ్రికా రాజధాని అన్నమాట, ఆఫ్రికా ఖండానికి రాజధాని నైరోబి. ఓకేనా. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రపంచంలో అతి పొడవైన దేశం ఏంటి? సో ప్రపంచంలో అతి పొడవైన దేశం ఏంటంటే చిలీ. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ వచ్చేసి 1 అవుతుంది, అంతే కదా. ప్రపంచంలో అతి పొడవైన దేశం చిలీ. సరే, ఇక ఎక్స్ట్రా కరెంట్ అఫైర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఇక్కడ చూడండి, బొలీవియా అనే దేశం ఉంది. ఈ బొలీవియా పక్కనే పెరు దేశం ఉంటుంది, పెరు. సో పెరు రాజధాని వచ్చేసి లిమా, పెరు రాజధాని వచ్చేసి లిమా. సో బొలీవియా రాజధాని వచ్చేసి ఏంటంటే లాపాజ్. ఈ 2 దేశాల బౌండరీలో ఒక సరస్సు ఉంది, సో అదేంటంటే టీటీకాకా సరస్సు. ఈ 2 దేశాల మధ్య ఉంది. ఏ ఖండం? దక్షిణ అమెరికా ఖండం. ఈ టీటీకాకా సరస్సు ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రపంచంలో ఎత్తైన సరస్సు, ప్రపంచంలో ఎత్తైన సరస్సు. సో బొలీవియా పెరు దేశాల మధ్య ఉంది. అదే లోతైన సరస్సు ఎక్కడ ఉందంటే, సో లోతైనది బైకాల్ సరస్సు, సో బైకాల్ వచ్చేసి రష్యాలో ఉంది. ఓకే. సో దీనికి సంబంధించిన ఎక్స్ట్రా జీకే అన్నమాట. ఇక నెక్స్ట్ నైరోబి గురించి డిస్కస్ చేద్దాం. సో మనం నైరోబి గురించి కనుక డిస్కస్ చేసినట్టయితే, సో ఒక ఎక్స్ట్రా పీపీటీని తీసుకుంటాను. సో కెన్యా రాజధాని నైరోబి అన్నాం కదా. సో నైరోబి అనేది కెన్యా దేశానికి రాజధాని. సో కెన్యా రాజధాని నైరోబి అన్నాం, ఓకేనా. ఈ నైరోబి నగరంలో ఒక సంస్థ ఉంది, హెడ్ క్వార్టర్ 2. అంటే దేనికి రాజధాని అంటే సో యుఎన్ఓ మనకు ఎన్విరాన్మెంటల్ ఆర్గనైజేషన్, దాన్ని పర్యావరణ సంస్థ, యుఎన్ఓ పర్యావరణ సంస్థ ఏదైతే ఉందో సో ఇది కెన్యా రాజధాని నైరోబిలో ఉండడం జరిగింది. సో హెడ్ క్వార్టర్ దీనికి అన్నమాట. ఇక నెక్స్ట్ వన్, నాటో ప్రస్తుత సెక్రటరీ జనరల్. సో నాటో నూతన సెక్రటరీ జనరల్గా ఎవరు ఎంపిక అయ్యారు అని ఉంది. సో ఫస్ట్ నాటో గురించి తెలుసుకుందాం. ఎందుకంటే 2024లో నాటో 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అండ్ నెదర్లాండ్ మాజీ ప్రధాని ఒకరు నాటోకు నూతన సెక్రటరీ జనరల్గా అపాయింట్ కావడం జరిగింది, ఓకేనా. సో ఫస్ట్ చూద్దాం, జేమ్స్ స్టోల్టెన్బర్గ్, జేవియర్ మిలీ, మార్క్ రూటే, జస్టిన్ ట్రూడో.
ఆల్రెడీ మీకు ఐడియా ఉండాలి, జేవియర్ మిల్ ఇంతకుముందే చెప్పాను, అర్జెంటీనా నూతన అధ్యక్షుడు, బ్రిక్స్లో సభ్యత్వాన్ని తిరస్కరించాడు అని చెప్పాను. సో అండ్ కాబట్టి ఆప్షన్ తీసేయండి. ఇక జస్టిన్ ట్రూడో, ఈయన ఎవరంటే కెనడా ప్రధాని. సో రీసెంట్గా ఖలిస్తాన్ ఉగ్రవాదులకి కెనడా మద్దతు తెలపడంతో రెండు దేశాల మధ్య వివాదం నెలకొని ఉంది. అండ్ ఇక జేమ్స్ స్టోల్టెన్బర్గ్, ఈయన నాటో మాజీ సెక్రటరీ జనరల్. ఈయన పదవీ కాలం పూర్తి కావడంతోనే సో ఈయన ప్లేస్లో కొత్త సెక్రటరీ జనరల్ వచ్చాడు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ 3 అవుతుంది. సో ఇక్కడ మార్క్ రూటే ఎవరైతే ఉన్నారో నెదర్లాండ్ మాజీ ప్రధాని. సో నెదర్లాండ్ మాజీ ప్రధాని. సో మీకు ఇక్కడ నాటో గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే నాటో 2024లో 75 ఇయర్స్ సెలబ్రేషన్ జరుపుకుంది. అసలు నాటో ఎప్పుడు ఏర్పడింది, దానిలో సభ్య దేశాలు ఏమున్నాయి, అండ్ ఈ 75 ఇయర్స్ సెలబ్రేషన్స్ ఎక్కడెక్కడ జరిగినాయి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో పదండి. సో మీకు చెప్తున్నాను కదా, ప్రతి క్వశ్చన్లో మీకు ఒక 7-8 కరెంట్ అఫైర్స్ మినిమం కవర్ అవుతాయి. సో అందుకని రెగ్యులర్గా ఫాలో అప్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, ఓకేనా? సో ఫస్ట్ వచ్చేసి ఎక్స్పాండ్ ద ఫుల్ ఫామ్. ఎందుకంటే ఈ మధ్యలో అబ్రివేషన్స్ మీద ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ మధ్యలో తెలంగాణ గ్రూప్ 2లో 2016లో ఒక క్వశ్చన్ అడిగాడు. ఇటీవల ప్రజలు ఎక్కువగా సో LTE మొబైల్స్ వాడుతున్నారో పదాన్ని విస్తరించండి అన్నాడు. అఫ్కోర్స్ ఇప్పుడు వాడట్లేదు, అప్పుడు అంటే లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. ఆ తర్వాత VoLTE వచ్చింది, వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. ఆ తర్వాత VoIP వచ్చింది ఇప్పుడు, అంటే వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్. అలాగే 2017 సో తెలంగాణ FRO ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు, LAN అనే పదాన్ని విస్తరించండి అని, అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. సో ఇప్పుడు 2019 ఏపీ కానిస్టేబుల్ పోలీస్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు, ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం నేత అనే మొబైల్ అప్లికేషన్ ప్రవేశపెట్టింది, దాన్ని విస్తరించండి అని, అంటే నేషనల్ ఎలక్టోరల్ ట్రాన్స్ఫార్మింగ్ ఏజెన్సీ. అండ్ అలాగే ఇటీవల కేంద్ర ప్రభుత్వం PM కుసుమ్ పథకాన్ని ప్రవేశపెట్టింది, దాన్ని విస్తరించండి. ఈ రెండు కూడా ఒకటే ఎగ్జామ్లో అడిగాడు, అంటే ప్రైమ్ మినిస్టర్ కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్తాన్ మహాభియాన్. సో అంటే మీకు అబ్రివేషన్స్ మీద క్వశ్చన్లు వస్తున్నాయి కదా, ఇవన్నీ స్ట్రాటజీకి నుంచి కాకుండా లేటెస్ట్ అబ్రివేషన్, అంటే చాట్ GPT అంటే ఏంటి, AI అంటే ఏంటి, ఇట్లాంటి దాని మీద కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేయాలి. సో ఫస్ట్ మనం నాటో మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం. సో నాటో మీన్స్, సో నాటో అనగా ఏంటంటే సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటాం. సో నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. సో దట్ ఈస్ నాటో. సో నాటో వచ్చేసి మనకి 1949 సో ఏప్రిల్ 4న ఇది ఏర్పడడం జరిగింది, ఏప్రిల్ 4th. సో 1940 to 2024 సో రీసెంట్గా ఇది 75 ఇయర్స్ కూడా కంప్లీట్ చేసుకుంది. సో ఈ సందర్భంగా అమెరికా రాజధాని వాషింగ్టన్ ఏదైతే ఉందో సో అక్కడ ఒక ప్రత్యేక సదస్సు నిర్వహించారు. మన వాషింగ్టన్లో వరల్డ్ బ్యాంక్ అండ్ IMF, సో ఈ రెండు సంస్థలు, ఇవన్నీ కూడా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు. IMF అంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంట. సో ఈ రెండు కూడా మన వాషింగ్టన్లో ఉన్నాయి. ఇక నాటోలో ప్రస్తుత సెక్రటరీ జనరల్ వచ్చేసి మార్క్ రూటే. సో మార్క్ రూటే మనకు నెదర్లాండ్ మాజీ ప్రధాని, మార్క్ రూటే. సో నెదర్లాండ్ మాజీ ప్రధాని, సో ఈయన మార్క్ రూటే. ఇక నెక్స్ట్ వచ్చేసి సభ్య దేశాలు. సో మనకు 32 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ 32 దేశాల్లో 2024లో జాయిన్ అయిన 32వ దేశం ఏంటి అంటే సో మనకి వెరీ రీసెంట్గా చేరిన దేశం. సో దట్ ఈస్ ఏంటంటే 32వ దేశం. సో నాటోలో మనకు మొత్తం 32 దేశాలు అయినా కదా, ఆ 32వ దేశం ఏంటి అంటే 32 స్వీడన్. సో స్వీడన్ మనకి 2024 మార్చ్ 7, సో వెరీ రీసెంట్గా జాయిన్ అయింది. సో మార్చ్ 7న జాయిన్ కావడం జరిగింది. ఇక స్వీడన్ క్యాపిటల్ వచ్చేసి ఏంటి అంటే స్టాక్ హోమ్, స్వీడన్ క్యాపిటల్ స్టాక్ హోమ్, ఓకేనా? సో నెక్స్ట్ వన్ అనదర్ క్వశ్చన్కి వెళ్దాం. సో 2024 జనవరి 1న ఆల్రెడీ మీకు అనుకోకుండా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. 2024 జనవరి 1న బ్రిక్స్లో నూతనంగా చేరిన 4 దేశాలు గుర్తించండి. మొత్తం మీకు అక్కడ 8 దేశాలు ఇచ్చాను. ఇరాన్, ఇథియోపియా, అర్జెంటీనా, UAE, సౌదీ అరేబియా, ఈజిప్ట్, నేపాల్, భూటాన్. సో దీనిలో మొత్తం 4 దేశాలు గుర్తించండి. ఈలోపు నేను బ్రిక్స్ గురించి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో మీకు మొత్తం 8 దేశాలు ఇచ్చాను కదా. యాక్చువల్గా మీకు 2006లో బ్రిక్ అనే కూటమి ఏర్పడింది. బ్రిక్
సో బ్రి అంటే ఇక్కడ ఏంటి బ్రెజిల్, బ్రెజిల్. ఆర్ అంటే ఏంటి రష్యా, అండ్ ఐ అంటే ఏంటి ఇండియా, అండ్ తర్వాత సి అంటే ఏంటి చైనా. సో 4 దేశాలు కూటమి ఏర్పడ్డాయి. వీళ్ళు 2009లో ఫస్ట్ మీటింగ్ సో రష్యాలో నిర్వహించారు. 2010లో సౌత్ ఆఫ్రికా చేర్చుకోవడం కోసం సో అగ్రిమెంట్ అయింది, సౌత్ ఆఫ్రికా జాయిన్ అయింది. అండ్ సో దాంతో బ్రిక్ కాస్త ఏమైంది, బ్రిక్ ప్లస్ సౌత్ ఆఫ్రికా, సో బ్రిక్ ప్లస్ సౌత్ ఆఫ్రికా కలిసి ఏమైంది బ్రిక్స్ అయింది. ఈ బ్రిక్స్లో చేరమని అంటే 2024 జనవరి 1న సో బ్రిక్స్లో చేరమని 6 దేశాలకు ఇన్వైట్ చేశారు. అర్జెంటీనా ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ రెండోది వచ్చేసి సౌదీ అరేబియా, అండ్ మూడోది వచ్చేసి ఏంటి అంటే మనకు ఇరాన్, అండ్ ఫోర్త్ వన్ ఈజిప్ట్, అండ్ ఫిఫ్త్ వన్ ఇథియోపియా, అండ్ నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ యుఏఈ. ఈ 6 దేశాలకు ఇన్విటేషన్ వచ్చింది. అర్జెంటీనా ఏం చేసింది, ఈ ప్రపోజల్ని రిజెక్ట్ చేసింది. సౌదీ అరేబియా ఇంకా పెండింగ్లో. దాంతో మిగతా దేశాలు ఏం చేస్తున్నాయి, సో ఇవి జాయిన్ అయినాయి. అంటే ఇప్పుడు జాయిన్ అయిన దేశాలు ఏంటి, సో నేను రెడ్ మార్క్తో పెడుతున్నాను చూడండి. ఇరాన్ జాయిన్ అయింది, అండ్ సౌదీ అరేబియా రిజెక్ట్ చేసింది, పెండింగ్లో పెట్టింది. అర్జెంటీనా రిజెక్ట్ చేసింది. ఇథియోపియా అండ్ యుఏఈ అండ్ సో ఈజిప్ట్ ఇవి చేరినాయి. అంటే 1, 2, 4, 6. సో 1, 2, 4, 6 ఎక్కడ ఉంది, ఫస్ట్ వన్. సో ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 1 అన్నమాట. 1, 2, 4, 6 ఆప్షన్. సో ఇవి సో సరదాగా ఒకసారి అన్ని దేశాల రాజధానులు నేను చెప్తుంటాను, సో మీరు రికాప్యులేషన్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఇరాన్, రాజధాని ఏంటి టెహరాన్, ఇరాన్ పురాతన పేరే పర్షియా. అర్జెంటీనా సో క్యాపిటల్ బ్యూనస్ ఎయిర్స్. సౌదీ అరేబియా క్యాపిటల్ రియాద్. నేపాల్ క్యాపిటల్ కాఠ్మండు. ఇథియోపియా క్యాపిటల్ అడిస్ అబాబా. యుఏఈ క్యాపిటల్ అబుదాబి. ఈజిప్ట్ క్యాపిటల్ కైరో. భూటాన్ రాజధాని థింపు. ఇక ప్రదేశాలు భౌగోళిక మార్పులు తీసుకుంటే సో మనం భూటాన్ ఏమంటామంటే ల్యాండ్ ఆఫ్ థండర్ బోల్ట్. సో దీన్నే మనం పిడుగుల దేశంగా పిలుస్తూ ఉంటాం, దీన్ని పిలుస్తూ ఉంటాం. ఓకేనా. సో నెక్స్ట్ వన్, వివిధ సంస్థల ప్రధాన కార్యాలయాలను జతపరచండి. మీకు రకరకాల సంస్థలు ఇచ్చాను, ఇప్పుడు ఆ సంస్థల గురించి మనం ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వివిధ సంస్థల ప్రధాన కార్యాలయాలు జతపరచండి అన్న. ఫస్ట్ ఆన్సర్ చెప్పిన తర్వాత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. ఏషియాన్, సో దాన్నే మనం అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్ అన్నాం. ఎస్సిఓ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. నాటో, ఆల్రెడీ నాటో గురించి ఎక్స్ప్లెయిన్ చేసాం, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. బిమ్స్టెక్, సో ఇవి సంస్థలు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నాయి, బ్రసెల్స్ బెల్జియం రాజధాని. జకార్తా ఇండోనేషియా రాజధాని. బంగ్లాదేశ్ ఢాకా రాజధాని. చైనా బీజింగ్ చైనా రాజధాని. ఓకేనా. బ్రసెల్స్ ఏమో బెల్జియం రాజధాని, జకార్తానేమో ఇండోనేషియా రాజధాని, ఢాకానేమో బంగ్లాదేశ్ రాజధాని, బీజింగ్ ఏమో చైనా రాజధాని. సో అంటే అన్ని సంస్థల హెడ్ క్వార్టర్స్ క్యాపిటల్ సిటీలో ఉండాలని లేదు, బట్ ఇక్కడ సో నేను తీసుకున్నవి మాత్రం మీకు 2 in 1 గా ఉంటుందని ఇలా తీసుకున్నాను అన్నమాట. సో ఏంటి ఆన్సర్ చేయండి. ఏషియాన్, ఎస్సిఓ, నాటో, బిమ్స్టెక్ అండ్ బ్రసెల్స్ అండ్ తర్వాత వచ్చేసి ఢాకా, జకార్తా, ఢాకా, బీజింగ్. సో మీరు ఆన్సర్ చేసి ఉండండి. అండ్ సో నేను ఫస్ట్ దీని ఆన్సర్ చెప్పిన తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను, ఒక్కొక్క సంస్థ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో ఎనీవన్ ట్రై చేయండి. సో మీకు ఒక 10 seconds దీని టైం ఇస్తున్నాను, ఎందుకంటే ఒక అద్భుతమైన సో క్వశ్చన్ ఇది. మీకు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే మంచి క్వశ్చన్ ఇది. సో డిఎస్సి ఏపీలో త్వరలో ఉంది అండ్ తెలంగాణలో ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మీకు డిఎస్సి రిలేటెడ్గా కొన్ని ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ నేను ఆన్సర్ చెప్తాను. ఏషియన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అని అంటే సో మనకు వచ్చేసి జకార్తాలో ఉంది. జకార్తా దేనికి రాజధాని, ఇండోనేషియా దేశానికి రాజధాని. ఓకేనా. సో సరే, ఇప్పుడు అంటే ఏషియన్ ఒకటో దానికి ఆన్సర్ ఏంటి, సో ఒకటో దానికి ఆన్సర్ ఏంటి అంటే సో బి. ఇప్పుడు చూడండి, ఒకటో దానికి డి అన్నాం, తప్పు. ఒకటో దానికి బి అంటే ఇక్కడ 3 ఇట్లలో ఏదో ఒకటి కావచ్చు. ఇప్పుడు రెండో తీసుకుందాం. ఎస్సిఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎక్కడుంది, బీజింగ్లో ఉంది, బీజింగ్ చైనా. అంటే ఇప్పుడు రెండో దానికి ఆన్సర్ ఏంటంటే డి.
ఇప్పుడు ఒకటోది బి కదా, అన్ని సేమ్ ఉన్నాయి. రెండో డి చూద్దాం. ఇక్కడ రెండో సి ఉంది, ఇది తప్పు. ఈ రెండు ఇక్కడ రెండక్కలే డి ఉంది. సో ఇప్పుడు మూడో దానికి వెళ్దాం. నాటో. నాటో ఇంతకుముందే చెప్పాను. నాటో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో బ్రస్సెల్స్లో ఉంది. సో బ్రస్సెల్స్ అండ్ ఆన్సర్ ఏమవుతుంది? ఏ అవుతుంది. అంటే ఇక్కడ ఓవరాల్గా ఆన్సర్ ఏంటంటే 4 అన్నమాట. ఓవరాల్గా ఆన్సర్ ఏంటంటే 4. ఇప్పుడు నేను ఒక్కొక్క సంస్థ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. ఆల్రెడీ మీరు నాటో గురించి తెలుసుకున్నారు కాబట్టి సపరేట్గా నాటో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి కామెంట్ ఆప్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటిదాకా విన్నారు కదా, నాటోలో 32వ దేశంగా ఇటీవల 2024 మార్చి 7న చేరిన దేశం ఏంటి అని. సో ఈ లోపు నేను ఒక్కొక్క సంస్థ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. సో ఫస్ట్ వన్ ఏం తీసుకుందాం మనం? ఏషియాని తీసుకుందాం. సో మీకు మల్టీపర్పస్ అన్నమాట. సో మీరు ఒక్క క్లాస్ కనుక ఫాలో అయితే మీకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ కవర్ అవుతాయి. సో ఏషియా. సో ఫస్ట్ ఏషియన్ ఫుల్ ఫామ్ తీసుకుందాం. సో ఏషియన్ వచ్చేసి అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్ అంటే దీన్నే మనం ఆసియా దేశాల కూటమి అని పిలవచ్చు అనమాట. ఏ ఆసియా దేశాలు? ఆగ్నేయ ఆసియా దేశాలు. సపోజ్ ఇది మీరు ఏషియా అనుకోండి, ఇది ఏషియా అనుకుంటే, సో ఏషియాకు చుట్టుపక్కల అనేక దేశాలనే కదా. సో ఉత్తరం, ఈశాన్యం, తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయువ్యం. సో ఇప్పుడు ఆసియా ఖండంలో దక్షిణం దిక్కున్న దేశాలు అంటే ఏమో దక్షిణాసియా దేశాలు, దాన్ని సార్క్ అంట. మరి సౌత్ ఈస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు సౌత్ అంటే ఏంటి? దక్షిణం. ఈస్ట్ అంటే ఏంటి? తూర్పు. ఈ సౌత్ ఈస్ట్ మధ్యలో అయితే సౌత్ ఈస్ట్ అనమాట. అంటే తెలుగులో దీన్ని ఏమంటారంటే ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య అంట. ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య, ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య అని పిలుస్తాం. సో యాక్చువల్గా ఇది ఫార్మ్డ్ ఇన్ 1961, 1961లో ఏర్పడింది. అండ్ దీని హెడ్ క్వార్టర్ ఆల్రెడీ చెప్పాను కదా, సో జకార్తాలో ఉంది. జకార్తా ప్రస్తుతం ఇండోనేషియా రాజధాని, కానీ త్వరలో ఇండోనేషియా వాళ్ళు తమ నూతన రాజధానిగా నుసాంతారాకు మారబోతున్నారు. అండ్ సో సభ్య దేశాలు వచ్చేసి ఏంటి అంటే 10 ఉన్నాయి. సభ్య దేశాలు 10. ఓకేనా? సో దీనిలో నేను ఒక్కొక్క దేశం గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఒక్కొక్క దేశం సో ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. సో వినండి. సో ఫస్ట్ వన్ ఇండోనేషియా. సో ఇక్కడ ఇండోనేషియా క్యాపిటల్ ఏంటి? జకార్తా. సో జకార్తా క్యాపిటల్. కానీ త్వరలో వీళ్ళు నూతన రాజధానికి మారబోతున్నారు కదా, న్యూ క్యాపిటల్. సో ఏంట న్యూ క్యాపిటల్ అంటే నుసంతరా. ఇది ఒక న్యూ క్యాపిటల్ అనమాట. ఓకేనా? సరే. అండ్ ఇండోనేషియా ఏంటంటే ఇప్పుడు 4 దిక్కుల భూభాగం ఉండి మధ్యలో, సో 4 దిక్కుల నీళ్లు ఉండి మధ్యలో వాటర్ ఉంటే ఏమంటాం? ఐలాండ్ అంటాం. ఐలాండ్. అలాంటి ఐలాండ్స్ కనుక పక్కకు ఉంటాయి. ఇప్పుడు అండమాన్ నికోబార్ ఒక ఐలాండా? నంబర్ ఆఫ్ ఐలాండ్స్. ఇట్లా అనేక ఐలాండ్స్ కనుక పక్కకు ఉంటే దాన్ని ఏమంటారంటే ఆర్చిపెలాగో అంటారు. ఆర్చిపెలాగో. సో ఇండోనేషియా స్పెషాలిటీ ఏంటంటే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్చిపెలాగో. ప్రపంచంలోనే. సో సుమారు 36,000 ద్వీపాలకు పైగా సో ఉంటాయి. ఇది ప్రపంచంలో ఆర్చిపెలాగో. ఓకేనా? అండ్ ఇండోనేషియా ప్రెసిడెంట్ వెరీ రీసెంట్గా ఎంపికయ్యాడు, ప్రబోవో సుబియాంటో. సో ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకి ఎవ్రీ ఇయర్ జనవరి 26న భారత ప్రభుత్వం గణతంత్ర ఉత్సవాలు నిర్వహిస్తుంది కదా. 2024లో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ వచ్చాడు. సో 2025లో ఈయన 76th రిపబ్లిక్ డేకు చీఫ్ గెస్ట్గా ఆహ్వానించారు. మ్యాక్సిమం వస్తాడు, ఎందుకంటే 2022లో మనకు బ్రిటన్ ప్రధాని అప్పట్లో బోరిస్ జాన్సన్ వస్తానన్నాడు, కానీ టైంకు రాలేకపోయారు. సో అందుకని ఈయన రిపబ్లిక్ డేకు ఈయన చీఫ్ గెస్ట్గా ఆహ్వానించడం జరిగింది. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా? 1950లో ఫస్ట్ చీఫ్ గెస్ట్ అంటే మన దేశం 1950లోనే కదా గణతంత్ర దేశంగా మారింది. అప్పుడు చీఫ్ గెస్ట్ కూడా ఇండోనేషియా అధ్యక్షుడే, ఆయనే సుకర్ణో. అండ్ ఇండోనేషియా ప్రపంచంలో అత్యధిక ముస్లింలు గల దేశం ఇండోనేషియా. ఓకేనా? అండ్ ఇక సెకండ్ దాని గురించి తీసుకుందాం. సెకండ్ కంట్రీ. సో సెకండ్ వన్ తీసుకుంటే, సో సెకండ్ వన్ పేరు ఏంటంటే మలేషియా. ఓకేనా? సో మలేషియా రాజధాని వచ్చేసి కౌలాలంపూర్. అండ్ మలేషియాలో రీసెంట్గా మనకు ఒక టోర్నీ జరిగింది, ఇది సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ గ్రాండ్ ప్రీ. ఓకేనా? సో దాని విజేత.
మనకు సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ గ్రాండ్ ప్రీ, మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్ ఇది ఇంటర్నేషనల్ గ్రాండ్ ప్రీ. సో 2024 విజేత, 2024 విజేత ఎవరు? పివి సింధు. ఓకేనా, పివిసార్ల వెంకట సింధు, పివి సింధు. అండ్ ఇక నెక్స్ట్ ఇంకొక దేశం వెళ్దాం. మన ఏషియన్ గురించి మొత్తం తెలుసుకుంటున్నాం. అండ్ ఏషియాలో మొత్తం ఎన్ని దేశాలు? 10 దేశాలు అయినా కదా. ఇండోనేషియా అయిపోయింది, మలేషియా అయిపోయింది. అండ్ సో తర్వాత మయన్మార్. సో మయన్మార్ని మన ఓల్డ్ నేమ్, సో మయన్మార్ ఓల్డ్ నేమ్ వచ్చేసి, సో దీని ఓల్డ్ నేమ్ బర్మా. అండ్ దీని ఓల్డ్ క్యాపిటల్ సో రంగూన్. సో దాన్ని ఇప్పుడు ఏమంటున్నామంటే యాంగూన్ అని కూడా పిలుస్తున్నాం. బట్ వీళ్ళు క్యాపిటల్ మార్చేశారు. ఇప్పుడు న్యూ క్యాపిటల్, నూతన రాజధానిగా ఏది ఉందంటే సో నెఫీడా నూతన రాజధాని కొనసాగుతుంది. ప్రస్తుతం ఇక్కడ మిలిటరీ పరిపాలన కొనసాగుతుంది. ఈ మయన్మార్ అనే దేశం ఏమంటామంటే సో ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడాస్ అంటే బంగారు శిఖరాల దేశం. అండ్ ల్యాండ్ ఆఫ్ మౌంటైన్స్ అండ్ రివర్స్ అంటే నదులు పర్వతాల దేశం అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. సో ఇది మయన్మార్. ఓకేనా. అండ్ ఫిలిప్పైన్స్ క్యాపిటల్ వచ్చేసి మనీలా. సో ఫిలిప్పైన్స్ రాజధాని మనీలా. అండ్ ఫిలిప్పైన్స్ అధ్యక్షుడిగా, సో ప్రస్తుతం ఫిలిప్పైన్స్ అధ్యక్షుడిగా మనకి బోంగ్ మార్కోస్. ఇతనే మార్కోస్ జూనియర్ అని కూడా అంటాం, ఎందుకంటే వీళ్ళ నాన్న కూడా గతంలో అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఇక మనీలాలో మనకు 2 సంస్థలు ఉన్నాయి. ఒకటి IRRI అంటే ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటాం. ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, దీన్ని అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం అంట. అండ్ రెండోది ఏంటంటే ADB. సో ADB అంటే ఏంటంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. సో ఆసియా అభివృద్ధి బ్యాంకు కూడా సో ఇక్కడే ఉంది, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఓకే. సో మనకు 4 కంట్రీస్ అయినాయి కదా. ఇక నెక్స్ట్ కనుక వెళ్తే సో నెక్స్ట్ ఇంకొక 4 దేశాలు. సో కనుక వెళ్తే సింగపూర్. యాక్చువల్లీ సింగపూర్ ఒకప్పుడు మలేషియా నుంచి స్వాతంత్రం పొందింది. అండ్ సింగపూర్ రాజధాని వచ్చేసి ఏంటంటే సింగపూర్ సిటీ. సో ప్రస్తుతం సింగపూర్ ప్రెసిడెంట్గా, సో సింగపూర్ అధ్యక్షుడిగా ఒక తమిళ సంతతి వ్యక్తి పనిచేస్తున్నాడు. ఆయనే తన్మన్ షణ్ముగ తేజం. అండ్ ప్రైమ్ మినిస్టర్గా కొత్త వ్యక్తి వచ్చాడు, ఆయనే లారెన్స్ వాంగ్. సో ఇది సింగపూర్. అండ్ సో సింగపూర్ తర్వాత సో నెక్స్ట్ వన్ అండి థాయిలాండ్. సో థాయిలాండ్ క్యాపిటల్ వచ్చేసి బ్యాంకాక్. మన థాయిలాండ్కి మరొక పేరు ఏంటంటే సో ల్యాండ్ ఆఫ్ వైట్ ఎలిఫెంట్స్. సో దీన్నే తెల్ల ఏనుగుల దేశం అని పిలుస్తారు. సో థాయిలాండ్ క్యాపిటల్ ఏంటి? బ్యాంకాక్. థాయిలాండ్ క్యాపిటల్ ఏంటంటే బ్యాంకాక్ అన్నమాట. అండ్ ఇక నెక్స్ట్ వియత్నాం. సో వియత్నాం క్యాపిటల్ వచ్చేసి హనోయ్. అండ్ బ్రూనై. సో బ్రూనై క్యాపిటల్ వచ్చేసి బందరిసెరి బెగవాన్. ఓకేనా. అండ్ సో నెక్స్ట్ ఇంకా మనకు వచ్చేసి వియత్నాం, కాంబోడియా. సో కాంబోడియా మనకు ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయం ఆంకోర్ వాట్ ఇక్కడే ఉంది. సో దీని పేరు వచ్చేసి ఏంటంటే నాంఫెన్. సో దీరా ఏషియన్ కంట్రీ. మళ్ళీ ఒకసారి ఐడియా వచ్చినాయి కదా. నేను ఈ 2 కూటములు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాను కదా, SCO, బిమ్స్టెక్. సో వన్స్ అగైన్ నేను SCO గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. సో SCO అంటే ఏంటంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్. సో SCO అని పిలుస్తారు. ఓకేనా. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే మనకు 1996లో 5 దేశాలు, కజక్స్తాన్ రాజధాని ఏంటంటే ఆస్తానా, దాని పేరు ఈ మధ్యలో నూర్ సుల్తాన్గా మార్చారు. కిర్గిస్తాన్ రాజధాని ఏంటంటే సో మనకు వచ్చేసి బిష్కెక్. అండ్ తజకిస్తాన్ రాజధాని ఏంటంటే దుషాంబే. అండ్ చైనా రాజధాని బీజింగ్. అండ్ రష్యా రాజధాని మాస్కో. ఈ 5 దేశాలు కలిసి ఒక మీటింగ్ పెట్టుకున్నాయి. అందుకే అప్పట్లో వీటిని ఏమనేవాళ్ళంటే షాంఘై 5 అని పిలిచేవాళ్ళు.
ఈ 5 దేశాలకు సో 2001 సంవత్సరంలో ఉజ్బెకిస్తాన్, ఈ ఉజ్బెకిస్తాన్ రాజధాని ఏంటంటే తాష్కెంట్. మన భారత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 1966 జనవరి 10 అర్ధరాత్రి అక్కడే చనిపోయాడు. ఇప్పటికీ అక్కడ ఆయన పేరుతో ఒక లాల్ బహదూర్ శాస్త్రి రోడ్ అని ఒకటి ఉంటుంది. సో పదవిలో ఉండగా 3 భారత ప్రధానులు చనిపోయారు. నెహ్రూ సహజ మరణం, ఇందిరా హత్య చేయబడిన ఏకైక ప్రధాని, లాల్ బహదూర్ శాస్త్రి విదేశాలలో మరణించిన ఏకైక ప్రధాని. ఈ లాల్ బహదూర్ శాస్త్రిని పీస్ మ్యాన్, శాంతి మనిషి అంటాం. ఈయన నినాదం జై జవాన్ జై కిసాన్. ఈయన ఉండగానే 1965లో పాకిస్తాన్తో యుద్ధంలో భారత్ గెలిచింది. సో అందుకే మనం ఈయన సమాధిని విజయ్ ఘాట్ అని పిలుస్తామన్నమాట. ఇక నెక్స్ట్ 2017లో సో ఈ రెండిటికి ఇండియా పాకిస్తాన్ కలిసింది, ఇండియా పాకిస్తాన్. అండ్ 2023లో దీనికి ఇరాన్ కలిసింది. అంటే మొత్తం ఇప్పుడు 9 దేశాలు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ 1996లో 5టికి ఉజ్బెకిస్తాన్ కలిసిందో అప్పుడు దీని ఇప్పుడు SCO అని పెట్టారు. అంటే ఇప్పుడు SCO ఎప్పుడు ఏర్పడ్డదంటే 1996 అని చెప్పకూడదు, 2001 అని చెప్పాలి. ఓకేనా? సో SCO సో సభ్య దేశాలు 9 ఉన్నాయి. చివరగా చిన్న దేశం ఏంటంటే ఇరాన్. ఇక నెక్స్ట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే బిమ్స్టెక్. సో ఈరోజు బిమ్స్టెక్ చెప్పిన తర్వాత క్లాస్ క్లోజ్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను బిమ్స్టెక్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను. బిమ్స్టెక్, BIMSTEC, బిమ్స్టెక్. యాక్చువల్గా ఇది మనకు 1996లో ఏర్పడింది. 1996లో ఏర్పడింది. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసి సో మనకు ఢాకా నగరంలో ఉంది. సో ఢాకా బంగ్లాదేశ్ రాజధాని. దీన్ని ఒకప్పుడు ఢక్కా అని పిలిచేవాళ్ళం మనం. చాలా జాగ్రత్తగా ఉండండి, మహామహల్లో కూడా కన్ఫ్యూజ్ అవుతుంది. BIMSTEC కదా. ఫస్ట్ అయితే నేను బిమ్స్టెక్ అంటున్నా, ఎం తీసేస్తున్నా, బిమ్స్టెక్. అండ్ ఏంటి వినండి, బి అంటే బంగ్లాదేశ్, I అంటే ఇండియా, S అంటే శ్రీలంక, S అంటే శ్రీలంక. సో టీ అంటే థాయిలాండ్, థాయిలాండ్. EC అంటే ఏంటంటే ఎకనామిక్ కోఆపరేషన్, ఎకనామిక్ కోఆపరేషన్. అంటే బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఈ 4 దేశాలకు తర్వాత మయన్మార్ కలిసింది, మయన్మార్. అప్పుడు దీని పేరు ఏమైందంటే బిమ్స్టెక్ అయింది. బిమ్స్టెక్ అంటే బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్. ఆ తర్వాత ఈ 5 దేశాలకి నేపాల్, భూటాన్ కలిసినాయి. ఇది ఎక్కడ యాడ్ చేస్తావు ఇప్పుడు? ఇది ఎక్కడ యాడ్ చేస్తావు? ఏమంటే మధ్యలో ఇరికేసినాం, ఇవి ఎక్కడ యాడ్ చేస్తావు? సో ఇప్పుడు కూడా దీన్ని బిమ్స్టెక్ అంటున్నారు. కానీ నేపాల్, భూటాన్ జాయిన్ కాకముందు దాని పేరు బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్ అండ్ శ్రీలంక అండ్ థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బట్ ఇప్పుడు దీన్ని ఏమంటున్నాం అంటే ఇక్కడ క్వశ్చన్ ఇచ్చాను చూడండి. బిమ్స్టెక్ను విస్తరించగా బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బంగ్లాదేశ్, ఇండియా, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్, నేపాల్ ఎకనామిక్ కోఆపరేషన్. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. బే ఆఫ్ బెంగాల్ ఇంటరాక్టివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నాలజికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. సో దీనిలో సో దేన్ని అంటారు అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి. దేన్ని అంటారు? సో ఇది థర్డ్ వన్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. అంటే బంగాళాఖాత వాణిజ్యం పైన ఆధారపడుతున్న దేశాల ఆర్థిక సహకార కూటమి. బంగాళాఖాత తీరరేఖ దేశాలు కాదు, బంగాళాఖాతం తీరం వాణిజ్యంపై ఆధారపడుతున్న దేశాల ఆర్థిక సహకార కూటమి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి జాతీయ గేయం వందే మాత్రం బంకిం చంద్ర చటర్జీ రచించాడు. ఇది ఆనంద్ మఠ్ నవలలోనిది. అయితే ఈ నవల ఏ భాషలో రాయబడింది అని క్వశ్చన్. సో వందే మాత్రం మనకు జాతీయ గీతం. జాతీయ గీతం ఏంటి? జనగణమన. సో జాతీయ గీతం అనేది ఏంటంటే జనగణమన. అండ్ ఇక నెక్స్ట్ వన్ జాతీయ గేయం ఏంటంటే సో వందే మాత్రం. జనగణమనను రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారు. మరి వందే మాత్రం ఎవరు రాశారు? సో ఇక్కడ జాగ్రత్త వినండి. వందే మాత్రం అనేది ఆనంద్ మఠ్ అనే నవలలోనిది. ఆనంద్ మఠ్ అనే నవలలోనిది. ఓకేనా? ఆనంద్ మఠ్ అనే నవల బెంగాలీ భాషలో ఉంది. బట్ వందే మాత్రం పాట మాత్రం నవల మొత్తం బెంగాలీ భాషలో ఉంటుంది. సో వందే మాత్రం పాట మాత్రం సంస్కృతంలో ఉంటుంది. ఇది గతంలో చాలాసార్లు కన్ఫ్యూజన్ చేశాడు. ఎందుకంటే ఏ అభ్యర్థి అయినా నాతో సహా సో సాధారణంగా ఎగ్జామ్స్ రాస్తున్న ఏజ్లో ఎట్లా ఉంటుందంటే బంకిం చంద్ర చటర్జీ బెంగాలీ వాడు కదా, సో అందుకని బెంగాల్ వాళ్ళకి బెంగాలీ భాషలో రాశాడు అనుకుంటా. ఇప్పుడు నవల అంటే ఏంటి? డిస్క్రిప్టివ్. ఆ నవలలో మధ్యలో ఒక పాట వస్తుంది. ఈ నవల ఏంటంటే ఇది జమీందారీ వ్యతిరేక పోరాటాల గురించి చెప్తుంది.
సో జమీందారుల వ్యతిరేక పోరాటం ఏదైతే ఉందో దానిలో అనేక మంది చనిపోయారు. వాళ్ళ ప్రాణత్యాగాన్ని పొగుడుకుంటూ సో ఈ నవల ఉంటుంది, దానిలో పాట వస్తుంది అన్నమాట మధ్యలో. సో అంటే ఆన్సర్ ఏంటి? ఆన్సర్ వచ్చేసి సంస్కృతం. నవల బెంగాలీలో ఉంటుంది. సో దీన్ని 1882లో సో మొదటిసారి ప్రచురించారు. అండ్ దీన్ని 1886లో సో కలకత్తా సమావేశంలో దీన్ని మొదటిసారి పాడారు. ఓకేనా? సో 1890లో తొలిసారి పాడారు. అండ్ దీన్ని తొలిసారి పాడింది భారత జాతీయ కాంగ్రెస్ కు మొట్టమొదటి మహిళ ముస్లిం అధ్యక్షుడు బద్రుద్దీన్ త్యాబ్జీ ఉన్నాడు కదా. సో ఆయన భార్య రెహానా త్యాబ్జీ ఎవరైతే ఉన్నారో దీన్ని తొలిసారి ఆలపించడం జరిగింది. సో దాన్ని ఆంగ్లంలో ట్రాన్స్లేట్ చేసింది ఎవరంటే, ఆంగ్లంలో అనువదించింది ఎవరంటే మనకి అరవింద ఘోష్. సో దీన్ని ఆంగ్లంలో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. సో ఇది. అండ్ మళ్ళీ రేపు 7 o'clock మళ్ళీ కలుద్దాం. అండ్ ఎవరైనా మీకు ఫుల్ కోర్స్ కావాలనుకుంటే ప్లే స్టోర్లో జీకే హౌస్ యాప్ ఉంటుంది. దానిలో మీకు తెలుగు మీడియం డిఎస్సి ఏపీ అండ్ తెలుగు మీడియం బైలింగ్వల్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం సో కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉంటుంది. అండ్ తెలుగు మీడియంలో జీకే సో లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇది ఫాలో అప్ చేయండి. సో అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్ కలుద్దాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.